కేదార్, ప్లంబర్ ని పిలిపించి స్విమ్మింగ్ పూల్ దగ్గర పగిలిపోయిన పైప్ ని రిపేర్ చేయించమని అత్తయ్య గారు చెప్పారు. ఒకసారి ప్లంబర్ కి కాల్ చేయవా? సరే దాత్రి. అమ్మే జగదాత్రి, కేదారు. ప్లంబర్ కి కాల్ చేస్తున్నాను నిషి. ఆయన వచ్చే టైం బట్టి కేదార్ పైప్ ని బాగు చేయిస్తాడు. నువ్వాగమ్మే, మేమొచ్చింది దానికోసం కాదు. మరి దేనికోసం వచ్చారు పిన్ని? నిన్ను జగదాత్రిని బయటికి పొమ్మని చెప్పడానికి వచ్చుండాము. అంటే పర్మనెంట్ గా వెళ్ళమని కాదు, ఎప్పుడు చూసినా స్కూలు, ఇల్లు, ఇంట్లో పని అంటూ ఉంటారు కదా. అలా ఇద్దరే సరదాగా లంచ్కి వెళ్ళి సినిమా చూసి రమ్మని అత్తయ్య చెప్తున్నారు. అంతే అమ్మి. అయ్యో, ఇంకా వంట చేయలేదు నిషి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సినిమాకేం వెళ్తాంలే, కానీ ఇంకెప్పుడైనా వెళ్తాంలే. పనులు నిన్నున్నాయి, ఇవాళ్ళుంటాయి, రేపు కూడా ఉంటాయి. కానీ మళ్ళా మీకు సెలవు దొరుకుతుందా? ఈ ఇంటి కోసము, మా కోసము మీరు కష్టపడేది చూస్తా ఉంటే అబ్బా, నా గుండె తరుక్కుపోతా ఉండదమ్మి. ఇదిగోండి, నా కార్డు తీసుకుని వెళ్ళండి. మీకేం కావాలంటే అది తీసుకోండి. ఎంజాయ్ చేసి సాయంత్రానికి రండి. లేదులే నిషి, మేమెప్పటి వరకు బయటే తిరిగొచ్చాము. మళ్ళీ ఇప్పుడేం వెళ్తాము? ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. నీ లంచ్ దొంగలు దోలా, నేనందరికీ ఆర్డర్ పెడతానులే, మీరైతే పోయిరండి. బయట నుంచి తెచ్చిన ఫుడ్ నాన్న సరిగ్గా తినరు కదా పిన్ని. ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతారులేండి. పాపం మీకు మాత్రం ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని ఉండదా? ఉంటుంది, కానీ ఇవాళ ఉన్న బలంగా బయటికి వెళ్ళమంటే ఎలా? పైగా సినిమా చూసే మూడ్ కూడా లేదు. అమ్మినేసి వీళ్ళు నొప్పించేదానికి వేరే దారేమేనుందా? ఇంకా అడిగితే డౌట్ వస్తుంది. పదండి వెళ్దాం. సర్లే అమ్మి, మీ ఇష్టము. వెళ్దాం పదమ్మి. ఏమైంది వీళ్ళకి? ఇందాక పని చేయమని తిట్టారు, ఇప్పుడొచ్చి ఎప్పుడు పనేనా, వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఏమో దాత్రి, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళేదో చేయబోతున్నారు. దానికి మనం ఇంట్లో ఉండకూడదు, అందుకే మనల్ని పంపించేయాలని చూస్తున్నారు. అయితే మనం సాయంత్రం దాకా హాల్లోనే ఉండాలి దాత్రి. పద, కిందికి వెళ్దాం.